రైతులు ఆవేదన. పశు వైద్య సేవలు కూడా అందటం లేదు. విశాఖపట్నం భీమిలి మండలం దాకమర్రి గ్రామంలో పలు పాడి రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వ పశు వైద్య అధికారి తమ పశువులను చూడటానికి సకాలంలో రాకుండా నిర్లక్ష్యం చేశారని రైతులు ఆరోపించారు. ముందు నుంచి సకాలంలో సీజనల్ టీకాలు ఇవ్వకుండా రైతులకు మాయమాటలు చెబుతుండేవారు. వైద్య అధికారి టీకాలు మందులు ఇచ్చుంటే మా ఆవులు మృతి చెందేవి కావు. రైతుల ఆవులకి ఎల్ఐసిడి వ్యాధి ఉన్నప్పుడు వైద్య అధికారిని పిలవడానికి వెళ్లినప్పుడు వైద్యశాలలో అందుబాటులో ఉండేవారు కాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల వైద్య సేవలు అందడం లేదని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో స్థానిక విలేకరులతో పాడి రైతులు ముని శ్రీను, ముని నారాయణ ఆవులు మృతి చెందాయని, ఇది జరిగే సుమారు 3 నెలలు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆవు దూడలకు జబ్బవాపు, శరీరంపై మచ్చలు రావడంతో పశు వైద్యాధికారిని సంప్రదించగా ఆవు దూడలను ఆసుపత్రికి తీసుకురావాలని, అప్పుడే వైద్యం అందించగలమని చెప్పడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. తమ ఊర్లో కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న పశువుల్ని హాస్పిటల్కి తీసుకుని రమ్మని అనేక సందర్భాల్లో చెప్పేవారు అని చెప్పారు. అనేక సమయంలో డాక్టర్ అందుబాటులో లేని సందర్భాలుంటాయని రైతులు ఆరోపించారు. ఇప్పటికైనా పశు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులకు పాడి రైతులు విజ్ఞప్తి చేశారు. విలేజ్ పక్కనే కొండంచి కళ్ళాలి, 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. ఇలాగ ఆవు కాలు పడిపోయాయని రండే సార్ అని అంటే ఆవుని ఇక్కడ తీసుకురండి, మేము ఆ ఆవును చూసి దానికి ఏదైనా చేయగలమనేసి మాకు చెప్పారు సార్. సరే అయిపోయిన తర్వాత ఆవులకి ఇంకా మామూలుగా రూపాయి బిళ్ళలు మచ్చలు వచ్చి పెద్ద పుల్లు అయిపోయాయి. దానికి కూడా తీసుకెళ్ళాను. ఆవుని తీసుకెళ్తే ఫోన్లో చూసి ఆ యాప్ ఏదో చూసి అందులో ఉన్నది రాసి ఇచ్చారండి. రాసి ఇస్తే అది పని చేయట్లేదు. పని చేయకపోతే 700 రూపాయలు ఎట్టి కొన్నాను. కనీసం ఒక పుండు కూడా మానలేదు. మళ్ళీ నేను పసుపులతో ఎరువులతో తెలిసిన ఆకులతో మానబెట్టుకున్నాను. దానికి కూడా ఫోన్లో యాప్ చూసి చెప్పారండి ఆయన. అలాంటప్పుడు మరి మాకు ఎందుకండి ఆ డాక్టర్ ఫోన్లో చూసి మనం చెప్పుకోలేమా? యూట్యూబ్లో కొట్టి అలా ఒక అరగంట దగ్గర మమ్మల్ని ఉంచారు అక్కడ. చెప్పండి సార్, ఆవు ఉంటుంది కాదని సార్ ఉండవయ్యా చూస్తాను అంత. మరి డాక్టర్ అండి ఎవరో చూస్తే చెప్తే మాకు ఇంకేం డాక్టర్ అండి? మా కంప్లైంట్ అయితే అదండి. మాకు సరైన డాక్టర్ మాకు వేసుకుంటాం. నా పేరు కుంకు నగేష్ సార్. నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ ఇప్పుడు నాకు తీసి ఉన్నట్టు చూడలేదు సార్. ఆ డాక్టర్ కూడా ఇంతకుముందు వచ్చారట, మరి అతను కూడా నాకు తెలియదు. మీకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చాలాసార్లు వచ్చారట. మరి ఇగోండి నాకు పెయ్య చనిపోయింది సార్. వ్యాక్సిన్లు ఇంటికి వ్యాక్సిన్లు వేయలేదు, బాగాలేదని వైరస్ వచ్చింది. డాక్టర్ హాస్పిటల్కి వెళ్తే రావట్లేదు. మేము ప్రైవేట్గా తెప్పించుకొని చేయించుకుంటున్నాం సార్. హాస్పిటల్ ఉంటే మాకు లాభం లేదు సార్. అతన్ని మరి తీసేస్తారని మేము కోరుకుంటున్నాం. మంచి డాక్టర్లు మాకు ఎత్తారని మేము కోరుకుంటున్నాం సార్. గత సంవత్సరంన్నర కాలం డాక్టర్ గారు నేను ఎప్పుడైతే హాస్పిటల్లో చూడలేదు. ఎన్నోసార్లు జతకు వచ్చాయనేసి వాటికి ఇంజక్షన్ చేయడానికి వెళ్తే ఎప్పుడు కూడా ఆయన అందుబాటులో లేడు. కొన్నిసార్లు ఏంటంటే చూడావులు కూడా చేసేయడం వల్ల అవి జత నిలబెట్టట్లేదు. అనేక సార్లు అతని వల్ల ఇబ్బంది పడ్డాం. ఎప్పుడు కూడా అతని వల్ల దాకమరి గ్రామానికి అయితే ఎప్పుడు అతను చూసింది లేదు. ఎన్నో పశువులు చనిపోయి లంపీ స్కిన్ డిసీజ్ గురించి అయితే మేము కంప్లైంట్ జేడీ గారి లెవెల్లో ఇచ్చాం. అయినా సరే ఆయన పట్టించుకోలేదు. ఫోర్జరీ చేసి మా సంతకాలు ఫోర్జరీ చేసి ఎవరైతే ఆవు పేలు చనిపోయో ఆ రైతులు వాళ్ళు గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నా సరే దాన్ని ఫోర్జరీ చేసి సంతకాలు చేసి అగ్రీ అయిపోయినట్లుగా పెట్టారు. ఇది ఎంతవరకు సమంజసం? మరి గంటా గారి పర్యటనలో కూడా మొన్న రాజకీయంగా ఆయన ప్రచారానికి వచ్చేటప్పుడు కూడా చెప్పాం, ఏ గంట వరకు కూడా ఏం చేయలేరు, నన్ను ఎవరు ఏం చేయలేరని ఆయన ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇప్పుడు కూడా న్యూస్లో తప్పుడు ప్రచారాలు ప్రచురించారు. ఎందుకంటే ఒక ఆయన తీర్థయాత్రలకు వెళ్ళారు, ఆయన ఇక్కడ ఉన్నట్లుగా చూపిస్తున్నారు, వ్యాక్సిన్లు వేసినట్లుగా చూపిస్తున్నారు. ఈ వ్యాక్సిన్లు ఎంతవరకు కరెక్టో మీరే చూసి పరిష్కరించి ఆయన్ని ఎంతమాత్రం కూడా ఇలాంటి సేవలైన డాక్టర్ని ఉంచకూడదనేసి సస్పెండ్ చేయాలి. వీలైతే మీరే దానిపైన నిర్ణయం తీసుకోవాలనేసి మేము కోరుకుంటాం.